ఈనాటి కార్యక్రమానికి మరి నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి నా జాతి బంధువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి మనం పిలిచిన వెంటనే మరి నాకు ఒక అన్నగా ఆయన ఏం మాట్లాడినా ఆయన మాటల్లో నేను పాజిటివ్ని నేను తీసుకుంటాను. ఆయన ఏం మాట్లాడినా జాతి ప్రయోజనాలు, నా ప్రయోజనాలు, మనందరి ప్రయోజనాలన్నీ దృష్టిలో పెట్టుకునే మన అన్నగారు మాట్లాడతారు. కాబట్టి అలాంటి అంటే మనకు ఎప్పుడు మనల్ని పొగడేవాడు కన్నా మన లోపాలని ఎత్తి చూపేవాడు కూడా మనకు శిరోభిలాసే. కాబట్టి నేను ఏ చిన్న చిన్న పొరపాట్లు చేసినా వాటిని సూటిగా నన్ను ఏలెత్తి చూపే వ్యక్తి మన గురునాథమన్న. కాబట్టి అలాంటి అన్నగారు ఇవ్వడం కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వారు వచ్చినందుకు వారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నా కమిషన్ అంటే ఇప్పుడు దాకా నేను కమిషన్లో మెంబర్గా ఉన్నాను కాబట్టి మా కమిషన్లో ఉన్నటువంటి సెక్రటరీ గారికి, మరి స్టాఫ్ అందరికీ, అదేవిధంగా మా గౌరవ చైర్మన్ గారికి, గౌరవ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నా నేపథ్యం ఒక సామాన్య పేద కుటుంబంలో ఎక్కడో అనంతపూర్ జిల్లాలో, అంటే నా తల్లికి తండ్రికి కనీసం వాళ్ళకి పేరు కూడా రాసేటువంటి అలాంటి కుటుంబంలో, వాళ్ళ సంతకం కూడా వాళ్ళు పెట్టలేనటువంటి కుటుంబంలో నేను పుట్టాను. నాకు 2 సిస్టర్స్, నేను ఒక కొడుకుని. చిన్నప్పటి నుంచి కూడా నేను హాస్టల్ డేస్ నుంచి చదువుకునేటప్పుడు కూడా నాకు ఎక్కడైనా అన్యాయం చేస్తే నేను దాన్ని సహించలేను. అంటే ఏదైనా నా ముందు ఇది నిజం, ఇది ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అంటే నేను ఎప్పటికప్పుడు ప్రశ్నించేటువంటి మనస్తత్వం అది చిన్నప్పటి నుంచే నా తండ్రి ద్వారా, అంటే నా బై బర్త్ నాకు ఆ జీన్లో, మా తాత మిలిటరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మా తండ్రి గారు, మా తండ్రి తర్వాత నాకు మా తండ్రి చదువు రాకపోయినా నన్ను చిన్నప్పుడు ఎప్పుడైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మా నాన్న ఎప్పుడైనా ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నన్ను తీసుకొని పోయేవాడు. తీసుకొని పోయి 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు తిరిగినా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. అప్పుడు నా తండ్రి నాకు ఒక మాట చెప్పేవాడు, నేను బతికి ఉన్నట్లే నువ్వు అట్లీస్ట్ గ్రీన్ పెన్తో సంతకం చేసే స్థితిలో నువ్వు ఉండాలి, నిన్ను చూడాలి అని నా తండ్రి నన్ను అప్పుడు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేరేపించేవాడు. మరి అది నాకు చిన్నప్పటి నుంచి నాకు మనసులో అది ఉంది. కానీ దేవుడి దయతో నేనేదో రాజకీయాలు రావాలని, ఉద్యమాలు చేయాలి, ఇక్కడ దాకా వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇదంతా కూడా భగవంతుడి యొక్క సంకల్పం. నేను విద్యార్థి నాయకుడిగా ప్రజా ఉద్యమాల నుంచి పనిచేసే క్రమంలో, అంటే గత ముఖ్యమంత్రి గారు, అంటే అన్నగారు చెప్పిన మాటల్లో వాస్తవం ఉన్నప్పటికీ, అంటే నా వ్యక్తిగతంగా నా అభిప్రాయాన్ని కూడా నేను చెప్పుకుంటాను. నేను ఒక సామాన్యుడిగా ఉండే క్రమంలో గత ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం ఆయనే స్వయంగా నా కష్టాన్ని, నా నాయకత్వాన్ని గుర్తించి నన్ను పదవి ఇవ్వకూడదని ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను వ్యతిరేకించినప్పటికీ కూడా నా విషయంలో గొప్ప మనసుతో, అంటే నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చినటువంటి వ్యక్తి గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అన్నగారు చెప్పినట్టు రాజ్యాంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ అవకాశాలని మనకి ఇచ్చి దాని ద్వారా సమాజానికి పనిచేయించేటువంటి వ్యక్తులు కూడా చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా గిరిజనుల కోసం గత ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా ప్రజానికానికి డైరెక్ట్గా వాళ్ళు గొంతు వినిపించాలని గొప్ప ప్రయత్నం చేసిన మహానుభావుడు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డిని కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి అంటే ప్రభుత్వంలో అనేకం ఉంటాయి. ఇప్పుడు అన్నగారు ఒక మాట అన్నారు, మీరు సభ్యులుగా ఉన్నప్పుడు, చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రోజు ప్రభుత్వం మీ యొక్క అధికారాలని కంట్రోల్ చేసిందని. కానీ నేను జాయిన్ అయిన రోజు నుంచి ఈ క్షణం వరకు కూడా నన్ను ఎవరు కంట్రోల్ చేయలేను. నా మనస్సాక్షిగా నేను పనిచేశాను. అవసరమైతే నా పదవి తృణప్రాయంగా వదిలేయడానికి కూడా నేను ధైర్యంగా పనిచేశానన్న విషయాన్ని కూడా నేను అన్నమయ్య జిల్లాలో పుల్లంపేట అనేటువంటి మండలంలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీలో కోరుముట్ల శ్రీనివాసులు అనే వ్యక్తి 3-4 సార్లు ఎమ్మెల్యే ఆయన. ఒక బావికాడపల్లి అనే గ్రామంకి వెళ్తే 40 కుటుంబాలకు తాగడానికి మంచినీళ్ళు లేదు. ఆ గ్రామానికి ఊరు పేరు లేదు. ఆ గ్రామంలో ప్రజలు ఎందుకు పుట్టారో, ఎందుకు జీవిస్తున్నారో, ఎందుకు చనిపోతున్నారో తెలియని సందర్భంలో ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి నేమ్ని ఫేమ్ చేశా.
ఆ గ్రామంలో 48 అవర్స్లో బోర్ వేయించా. అక్కడ ఇమీడియట్గా కలెక్టర్ గారు ఒక మాట చెప్పా, 48 గంటల్లో నువ్వు బోర్ వేపిస్తా, నువ్వు వేపించు, లేకపోతే నా సొంత డబ్బులతో నేను బోర్ వేపించి ఈ గ్రామానికి వదిలి వెళ్తా అని ఆ రోజు నేను గట్టిగా అక్కడ పట్టుపడితే, ఆ రోజు శనివారం వెళ్తే ఆదివారం సాయంత్రానికి బోర్ని పురమాయించి అక్కడ బోరేసాం. ఆ రోజు జగనన్న పేరుతో వైఎస్ఆర్ అంటే గిరిజన జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ఎస్టీ ఆనాది కాలనీ పేరును ఫేమ్ చేసి ఈరోజు ఆ ఊరికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడి, ఇవాళ ప్రభుత్వం ఆ రోజు పెన్షన్ లేని వాళ్ళకి అందరికి కూడా ఇవాళ అన్ని వచ్చే విధంగా ఈ కమిషన్ ద్వారా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నా నేను చేశానని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇది ఒక్కటి కాదు, ఎన్నో గ్రామాలకి ఈరోజు రోడ్లు లేవు, శ్మశాన వాటికలు లేవు, తాగడానికి మంచినీళ్ళు లేదు, కనీసం స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్ లేని గ్రామాలకి, ఎన్నో గ్రామాలకి ఇవాళ ప్రతిదీ కూడా నా దగ్గర నేను మెంబర్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎవ్రీడే నేను ఏం చేశాననేది ఈవెన్ ప్రెస్ క్లిప్పింగ్స్ నుంచి కూడా ప్రతిదీ కూడా నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ ఇంత గొప్ప అవకాశం, ఇవాళ నన్ను మనిషిగా ఇంతమందికి నేను తెలిసే ఒక గొప్ప అవకాశం కల్పించిన వ్యక్తి ఇవాళ నా మనసులో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అధికారం అనేది ఏది పర్మనెంట్ కాదు. ఇవాళ ఈ మైదాన ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు, నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి అంతమందిలో నన్ను గుర్తించి, నాకెవరు లేరు నా వెనకాల నా గురించి చెప్పి, శంకర్ నాయక్ నావాడు, ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ నా గురించి చెప్పేవాడు ఎవరు లేరు. నేను ఒక అనామకుడిగా ఆయన తిరుమలకి దర్శనానికి మరి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వస్తే నేను ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కడో దూరంగా గార్డెన్లో నిలబడుకొని అన్నాని ఇలా చేతులెత్తి గట్టిగా నినదిస్తే నన్ను చూసి సీఎంఓని పిలిపించుకొని నన్ను పదవిని ఇచ్చి ఆ పదవి ద్వారా నాకు ఇంత గౌరవానికి ఇచ్చిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ ఆ ప్రభుత్వం నాకు అవకాశం ఇస్తే అన్నగారు చెప్పినట్టు ఈ 8 నెలల కాలంలో మరి ఇవాళ ఈ ప్రజలకు కూడా నన్ను అంటే వారికి కూడా సర్వీస్ చేసే అవకాశం ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా నాకు కల్పించింది. అంటే నాకు వ్యక్తులతో కాదు, నాకు ఆ రోజు ఆయన గుర్తింపు ఇచ్చాడు. ఈ గ్యాప్లో కూడా నన్ను పనిచేసే అవకాశం ఇప్పటి ప్రభుత్వం కూడా నాకు ఇచ్చినందుకు గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా నేను ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నానని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ ఈ ప్రయాణంలో మరి ఏదో నా చేతనైంది నేను చేశాను. భవిష్యత్తులో కూడా మీరందరూ కోరుకున్నట్లుగా అవసరమైతే నేను అంటే ఏదో ఇది భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశం, ఇది అయిపోయింది. రేపటి నుంచి కూడా ప్రత్యక్షంగా మీలో ఒకటిగా మీతో కలిసి జాతి సమస్యలు ఏవిన్నా కూడా ఈ రాష్ట్రంలో అందరితో కలిసి మీ అభిప్రాయాలకి అనుగుణంగా మీ ఆలోచనలకు అనుగుణంగా నేను పనిచేస్తానని కూడా తెలియజేస్తూ మరి ఈ ప్రయాణంలో నాకు సహకరించిన మరి కమిషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఒక చైర్మన్ గారితో మొదలుకొని సామాన్య కింద ఉన్నటువంటి అటెండర్ వరకు కూడా ఇక్కడ అందరూ కూడా నాకు సహకరించారు. ఇవాళ మన చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు శనివారం వచ్చినా ఆదివారం వచ్చినా వాళ్ళని ఫోన్ల మీద ఫోన్లు చేసి, సార్ మీరు చేయకపోతే ఎవరు చేస్తారు, మీరు ఆ టూర్ ప్రోగ్రామ్ ఇవ్వండి, అది చేయండి, ఇది చేయండి అంటే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నా మాట ఏ రోజు కూడా వాళ్ళు కాదనకుండా వాళ్ళందరూ కూడా సహాయం చేశారు. నేను ఇంత గొప్పగా ప్రయాణం చేశానంటే ఇది నా యొక్క గొప్పతనం కాదు, వాళ్ళందరూ అలా సహాయం చేశారు కాబట్టి, అలా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇవాళ ఈ పని చేయగలిగానని కూడా నేను తెలియజేస్తూ మరి నాతో పాటు నేను అఫీషియల్గా కమిషన్ మెంబర్ అయినప్పటికీ కూడా మన హనుమంతు నాయక్ గారు అన్అఫీషియల్ కమిషన్ మెంబర్గా మేము ఇద్దరం కూడా ఇవాళ నాతో ఎవరున్నా లేకున్నా అతనే నా డ్రైవరు, అతనే నా సోషల్ మీడియా, అన్నీ అతనే. నేను ఒక పని చేసి అతను 5 పనులు చేసి ఎంత నిద్ర లేకపోయినా నేను అసలు కార్లో వెళ్తుంటే నేను ఎలా ఆటోమేటిక్గా నాకు బాడీ అలసిపోయి నిద్ర వచ్చేస్తుంది. అయినా రాత్రి పొగులు నాకన్నా గొప్పగా కష్టపడిన హనుమంతు నాయక్ గారికి కూడా గట్టిగా అలాంటి వ్యక్తులు లేకపోతే మాలాంటి వాళ్ళు వెలుగులోకి రారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉన్నారు. దానికి ముఖ్యంగా నా తరఫున నేను ప్రత్యేకంగా హనుమంతు నాయక్ గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు. మరి భగవంతుడు ఎక్కడో ఒక అవకాశం ఇచ్చాడు, వీలైనంత చేశాను. మీ అందరి ఆశీస్సులతో రేపటి నుంచి ఇంకొక ప్రయాణానికి ఇంకొక విధంగా అన్నీ మొదలు పెడతాను. నేను ఎక్కడున్నా అన్నగారు చెప్పినట్టు
నేను ఎక్కడున్నా నా వంతుగా నా జాతి కోసం నా వాయిస్ని అట్లీస్ట్ ఎక్కడో చోట దాన్ని తప్పకుండా వినిపిస్తాను. నా ప్రయోజనం కన్నా నా జాతి ప్రయోజనం ముఖ్యం. నా జాతి బాగుంటే నేను బాగుంటానని నేను నమ్మేటువంటి వ్యక్తిగా ఎప్పుడు కూడా మీతో ఉంటానని, ఇవాళ ఇంత గొప్ప ప్రేమ అభిమానానికి మరి చూపినటువంటి మీ అందరికి కూడా, ఇక్కడ అన్న శ్రీకాకుళం నుంచి వచ్చారు మన వాభాయోగి అన్న గారు, మా అన్నగారు రాజు నాయక్ గారు, వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులుగా ఇవాళ గారు అధ్యక్షుడే కాకుండా కమిషన్ కార్యక్రమాల్లో కూడా ఎంతో వారి సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి. నా అన్నను వాళ్ళందరూ కూడా బ్యాక్ బోన్గా ఉండి నన్ను నడిపించారు. మా అన్న సైదానాయక్ గారు కావచ్చు, బద్దునాయక్ గారు కావచ్చు, పేరం సత్యమన్న కావచ్చు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, ఇక్కడ దుర్గానాయక్ గారు, మన భీమానాయక్ గారు, అంజీనాయక్ గారు, అందరూ అంటే భీమానాయక్ గారు కూడా ఎక్కడున్నా నాకు ఎప్పటికప్పుడు నా దృష్టికి సమస్యలు తెచ్చేవాడు. కాబట్టి ఎంత గొప్ప అవకాశం కల్పించిన మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ భాగ్యం కల్పించిన నా జాతి ప్రజానీకానికి, ఇవాళ రాష్ట్రంలో చాలా మంది రాకపోయి ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇంత గొప్ప అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా నా తరఫున, నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.